అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. నేను నగరకంటి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుల్ని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరందరూ కూడా గమనించుంటారు, గడిచిన వారం రోజుల నుండి కూడా మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అంటే కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో న్యాయవాదులపైన భౌతిక దాడులు జరిగాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ న్యాయవాది, కడప జిల్లా గాలివీడు మండలం మాజీ ఎంపీపీ అలాగే జడ్పీటీసీగా చేసినటువంటి సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్ రెడ్డి గారిపైన అనుచితంగా కొండారెడ్డిపల్లె సిఐ గారు అనుచితంగా ప్రవర్తించి ఆయన షర్టు గల్లా పట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ జీబుదాకా తీసుకెళ్లిన ఘటన చూస్తున్నాం మనం. ఇది చాలా ఆక్షేపణీయం. పలు కేసుల్లో కూడా పోలీసులు ఎలా వ్యవహరించాలి, కక్షిదారుల పట్ల, న్యాయవాదుల పట్ల ఎలా వ్యవహరించాలనేది గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక తీర్పులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేది. పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదుదారుని కుర్చీ వేసి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు విని పరిష్కారం చేసేవాళ్ళు. ఈరోజు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఏ కక్షిదారుల పట్ల కూడా ఈ ప్రభుత్వంలో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం, వాళ్ళు కనీసం కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళకి టైం కేటాయించకపోవడం, ఎవరన్నా కేసు పెడదామన్నా కానీ వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా కేసులు అయితేనేమి, ఇంకో రకమైన కేసులు అయితేనేమి, ప్రత్యేకంగా కొన్ని వర్గాలను టార్గెట్గా చేసుకుని కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా మొన్న సివిల్ వివాదాల్లో కూడా తలదొరచొద్దని చెప్పని మనకి తీర్పులు ఉన్నాయి. కానీ అనంతపురం జిల్లాలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శేషాద్రి నాయుడు అనే ఒక సీనియర్ న్యాయవాదిని సివిల్ కేసు వివాదంలో స్టేషన్కి పిలిచి, ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా సరే, ఇప్పుడు కొత్తగా ఏముందంటే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది మన అదికి. పోలీస్ స్టేషన్కి ఎవరైనా అడ్వకేట్ వెళ్తే ఫోన్లు బయట పెట్టియటం, కనీసం వాళ్ళ జూనియర్ న్యాయవాదిని అలౌ చేయకపోవటం, ఇలా వ్యవహారంగా ఉంది వాళ్ళది. ఆయనకి అక్కడ ఆరోగ్యం బాగాలేక హార్ట్ స్ట్రోక్ వస్తే కనీసం మానవతా దృక్పథంతో సరే 108 అంబులెన్స్ ఫోన్ చేసి ఆయన ఇమీడియట్లీగా మెడికల్ ఎయిడ్ క్రియేట్ చేయడం కానీ అసలు ఎలాంటి స్పందన లేదు. అలాగే నిన్న పొన్నూరులో బేతాళ ప్రకాష్ అనే న్యాయవాది మీద భౌతిక దాడి. ఎలా అంటే, ఆయన ఒక కక్షిదారుని క్లయింట్లు కలవడం కోసం పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారితో మాట్లాడి ఆ కేసు ఏదో పోలీసు ద్వారా రిజిస్టర్ చేద్దాం. దానికి ఏం చేశారు, ఎస్ఐ గారు హుటాహుటిని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లోనే అతని మీద దాడి చేయటం, అతని స్టేషన్ తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించి విపరీతంగా ఆయన్ని కొట్టడం జరిగింది. ఆయన ఇప్పుడు మళ్ళీ కూడా ఈ అన్ని వరుస సంఘటనలకు అందరికీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్ సంఘాలు కూడా విధుల బహిష్కరణ పిలుపునిచ్చాయి. అలాగే ఈరోజు కూడా అందులో భాగంగా మన ప్రకాశం జిల్లా ఒంగోలు బార్ అసోసియేషన్ కూడా విధులు బహిష్కరించారు. దీనికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పార్టీ తరఫున మేము కూడా సంఘీభావం తెలియజేస్తూ మేమందరం కూడా మా విధులకు దూరంగా ఉండి ఈరోజు బహిష్కరణ తెలిపాము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరఫున ఏంటంటే మా డిమాండ్ ఒకటే, అడ్వకేట్స్కి రక్షణ చట్టం కావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయవాదులు ఎవరైనా సరే వాళ్ళ వృత్తిని ఫ్రీగా, ఎటువంటి భయభ్రాంతులు లేకుండా వృత్తిని కొనసాగించే విధంగా మనకు రాజ్యాంగం కల్పించింది. ఏ మనిషి అయినా సరే తన వృత్తిని నిర్భయంగా, నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. అడ్వకేట్ న్యాయవాది వృత్తి అనేది చాలా గౌరవమైంది. దీంట్లో కూడా ఏమవుతుందంటే, ఎవరు కూడా భౌతిక దాడులకు గురి చేయటం, పోలీసులు అట్రాసిటీ అనేది ఈ మధ్య బాగా పెరిగిపోతూ ఉంది దీని మీద. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, న్యాయవాదులకి పటిష్టమైన రక్షణ చట్టం కావాలి. అలాగే ఈ సంఘటనలు ఏదైతే జరిగినాయో ఈ 3 సంఘటనల గురించి దానికి బాధ్యులైనటువంటి పోలీసు అధికారులని తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలి. అట్లాగే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి పారదర్శకంగా విచారణ జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ వారం వరుసగా చూసుకుంటే 20వ తేదీ పొన్నూరులోనే బేతాళ సుదర్శన్ ప్రకాష్ అనే అతని మీద ఒక సబ్ ఇన్స్పెక్టరు విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా అతన్ని మానసికంగా కూడా హింసించాడు. దాని తర్వాత ఘటన మీకు తెలిసిందే, కడప జిల్లా గాలివీడు మండలం జల్లా సుదర్శన్ రెడ్డి గారు స్టేట్కి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అటువంటి వ్యక్తిని ఒక ఇన్స్పెక్టర్ కనీస రెస్పెక్ట్ లేకుండా ఒక కాలర్ పట్టుకున్న ఘటన మన రాష్ట్రం మొత్తం చూస్తున్నాం. ఒక న్యాయవాది అనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా
పోలీసు వారు ప్రవర్తిస్తున్నారు. అలాగనే రీసెంట్గా అనంతపురం 3 టౌన్లో జరిగింది 28వ తేదీ. వివి షహీద్ నాయుడు గారని అతను ఒక సివిల్ కేసులో ఎంత హెరాస్ చేశారో తెలిసి మీకు స్టేషన్లోనే అతను కుప్పగూలి చనిపోవడం జరిగింది. ఫ్రెండ్లీ పోలీసింగు, ఫ్రెండ్లీ నేచరు, మేము ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాలు మరి రాజ్యాంగం అనేది ఉంది. ఆర్టికల్ 14, 19, 21 ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్న అంశాలే. అందరికీ సమానమని చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా న్యాయం అనేది జరగట్లేదు. అడ్వకేట్స్ అనేవారు ప్రజలకి చట్టానికి వారధిగా పనిచేసేవారు. అటువంటి పనిచేసి అడ్వకేట్స్ మీద ఈ ప్రభుత్వము ఎంత దాడులు చేస్తున్నాయో మీరంతా పత్రికల ద్వారా, మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు. మేమేం కోరుకుంటున్నామంటే జల్లా సుదర్శన్ రెడ్డి గారి మీద దాడిని వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ కమిటీని మేము ఖండిస్తున్నాము. అలా ముందుగా రాష్ట్రంలో చూసినట్టుగా అయితే మరి ఈ రెడ్ బుక్ అనేది ప్రత్యేకంగా అగపడుతుంది. వాళ్ళు చెప్పినటువంటి రెడ్ బుక్ని ఇక్కడ అమలుపరచడం జరుగుతుంది. రాజకీయాలు, న్యాయవాదులు అన్నిట్లో న్యాయవాదులు ఉంటారు. న్యాయవాదులతో అన్ని సంఘాలకు కానీ ప్రతినిధులకు కానీ మీడియేషన్ ఉంటుంది. అట్లాగే పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు వాళ్ళు పార్టీ పరంగా చూసి టీడీపీ వాళ్ళు అయితేనేమో టీ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు అనుకూలంగా తప్పైనా ఒప్పైనా రైట్ అని వాళ్ళు చేయటం జరుగుతుంది. ఆ క్రమంలో మరి వైఎస్ఆర్సీపీ తరఫున మేము మాట్లాడటానికి అవకాశం లేకుండా పోతుంది. తప్ప ఒప్ప అని చెప్పడానికి లేకుండా పోతుంది. అదే పరిస్థితుల్లో మరి అంతకుముందు చూసినట్టుగైతే ఆడపిల్లల మీద దాడులు జరగటం కానీ, రేపులు కానీ ఇవి చాలా తక్కువ. మరి ఆనాడు మన ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి మాటలు అయితే ఉన్నాయో ఇప్పుడు లేవు. ఆ ప్రభుత్వంలో ఎంతోమంది ఆడపిల్లలను అపహరించారని చెప్పారు. మరి ఈ ప్రభుత్వంలో మరి చూస్తున్నాం దారుణాలు జరిగినాయి. ఇప్పుడు ఈ 6 నెలల్లోనే ఎంతోమందిని చూసాం. అయినా కానీ ఎక్కడ వాళ్ళకి న్యాయం అనేది జరగట్లా. అందరికీ నమస్కారం. ఈరోజు మన న్యాయవాదుల మీద జరుగుతున్న ఈ దాడులను వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరపున మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. లాయర్లందరం కూడా. ఇది చాలా బాధాకరమైన సంఘటన. తరచూ జరుగుతూనే ఉన్నాయి ఈ అడ్వకేట్స్ మీద దాడులు అనేవి. ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో ఒకటి, కడప జిల్లాలో ఒకటి ఈ న్యాయవాదుల మీద దాడులు రీసెంట్గా చూసాము. న్యాయవాదుల మీద దాడిని ఖండిస్తూ ఈరోజు కోర్టుకి విధులకు బాయ్కాట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి దాడులు అనేది మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈ బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండాలి. ఎవరికి అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉండాలి. ప్రభుత్వాలు ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.